నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఈ రోడ్డు అంటే కుమ్మరవాండ్లపల్లి నుంచి దాదాపు ఇక్కడ తలుపులకు ఇదే విధంగా కనెక్టెడ్ రోడ్ ఇది. సో దాదాపు ఒక 25-30 పల్లెలు ఉన్నటువంటి రోడ్డు నిత్యము ఎప్పుడు జనాలు మధ్యలో తిరుగుతున్న ఈ రోడ్డులో గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారము మనము కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే తక్షణమే ఈ గ్రామస్తులందరికీ కూడా వాళ్ళు పోయి అడగడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే మంచి నాణ్యమైన రోడ్లు వేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కందికుంట వెంకటప్రసాద్ గారికి మా కుమ్మరవాండ్లపల్లి తరఫున, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గొడ్డివేల గ్రామాలు అయితే ఇట్లా తలుపులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎంతో గుంతలు పడి అసలు ఈ రోడ్లో పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు. దానికి ఆయన స్పందించి వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆయనకు శాంక్షన్ చేసినందుకు మన ఈ పల్లెల తరఫున, అదేవిధంగా మా కుమ్మరవాండ్లపల్లి తరఫున కందికుంట వెంకటప్రసాద్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమం అంటే ఇది ఒకటే కాదు. సో ఎన్నో కార్యక్రమాలు చెప్పిన మాట ప్రకారం మన కూటమి ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. సో ఇప్పుడైనా వాళ్ళు కళ్ళు తెరిచి మీరు ఏం చేస్తున్నారని వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. సో మేము చేసే అభివృద్ధి పనులన్నీ కూడా మీ కళ్ళలో కనపడలేదని మేము వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సో ఇంకనైనా మంచి ప్రభుత్వాన్ని ఆదరించాలా. మీరందరూ జనాలు కూడా ఏ ప్రభుత్వం అయితే మంచి పనులు చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలని, వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి కందికుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై హింద్. గొడ్డివేల ముష్టిపల్లి పత్తిగడ్డ పోయే రూట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కానీ అది గమనించిన మన స్థానిక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అన్న గారు, కూటమి నాయకులు ఈ రోడ్డును వేయించి సంతోషపరుస్తున్నారు. దానికి కారణంగా గ్రామస్తులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కదిరి తలుపులకు పోయే రహదారి దగ్గర 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా గుంతలు పడి చాలా బురదగా ఉండి పోవడానికి స్కూల్ పిల్లలు పోవడానికి కానీ పోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటే మన గవర్నమెంట్ వస్తానంటే ప్రసాద్ అన్న తెలియజేయడం జరిగింది. మన కుమ్మరవాండ్లపల్లి తరఫున అందరం పోయి అన్న వెంటనే స్పందించి ఇది టెండర్లకు పిలిచి చేయడం జరిగింది. ఆ వెంటనే కాంట్రాక్ట్ తీసుకొని ఈ పని ప్రారంభించినారు. దీనికి ప్రారంభోత్సవానికి అందరూ వచ్చిన మన కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రసాద్ అన్న గారికి ప్రత్యేకంగా మా కుమ్మరవాండ్లపల్లి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోడ్డు పని చేసినందుకు. జై హింద్.